Psalms 147, verses 8 and 9. He covers the heavens with clouds. He prepares rain for the earth. He makes grass grow on the hills. He gives to the beasts their food, and to the young ravens that cry. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. దేవుడు చూడండి, భూమి కోసం వర్షాన్ని సిద్ధపరచేవాడు ఆయనేనని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. పర్వతాల మీద గడ్డిని మొలిపించేది కూడా దేవుడే. తర్వాత అటు ఇటు తిరుగుతూ అరుస్తూ ఉన్నటువంటి పిల్లకాకులు కూడా ఆయన ఆహారం ఇచ్చేటటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన సృష్టిలోని ప్రాణులు, ఆయన సృష్టించినటువంటి ప్రాణులు ఇవి కూడా, కాబట్టి అవి కాకులే కదా, దట్టు పిల్లకాకులే కదా అని దేవుడు వాటిని త్రోసివేయరు. ఆయన సృజించినటువంటి సృష్టి అది కూడా, కాబట్టి వాటికి కూడా ఆహారం సిద్ధపరచేవాడు దేవుడేనంట. ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు చూడండి.